సివిల్ సప్లైస్. సివిల్ సప్లైస్ స్పెషల్ చైర్ కావాలేంటి? నువ్వు ఎక్కడో కూర్చున్నావు, నాన్ ఫోకల్ పాయింట్ లో ఉన్నావు. కాదు సార్, చైర్ లేక అక్కడ కూర్చున్నారు సార్. అయితే అక్కడ కుర్చీ ఉంది, నువ్వు మరి మీ వాడిని మరీ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నావు. కుర్చీ ఇక్కడే ఉంది. సభకు నమస్కారం సార్. ఫుడ్, సివిల్ సప్లైస్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ నుంచి 5 ఇంపార్టెంట్ ఫోకస్ ఏరియాస్ పెట్టడం జరిగిందండి. అండ్ వీఆర్ గోయింగ్ విత్ ది మోటో ఇన్ఫార్మ్, రిఫార్మ్ అండ్ పర్ఫార్మ్. సో గత కొంతకాలం జరిగినటువంటి యాక్టివిటీస్ వలన చాలా ప్రాసెసెస్, ఫైనాన్సెస్ అవన్నీ కూడా చాలా డిఫికల్ట్ పొజిషన్ లో ఉన్నాయి. అవన్నీ కూడా కరెక్ట్ గా పబ్లిక్ లో తీసుకెళ్లి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చాలా ప్రాసెసెస్ రిఫార్మ్ చేయాలి. లాట్ ఆఫ్ ప్రాసెసెస్ ఈ మధ్యలో స్టాండర్డైజ్ ప్రాసెసెస్ అంతా డిఫరెంట్ విధంగా యూజ్ అయ్యాయి. సో దాట్ మనం పబ్లిక్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా పర్ఫార్మెన్స్ ఇవ్వగలం. సో ఈ మోటోతో ఈ 5 ఐటమ్స్ అండి: ప్రైస్ మానిటరింగ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రొక్యూర్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్. జస్ట్ ఒక స్నాప్ షాట్, లాస్ట్ 5 years లో ఆల్మోస్ట్ 20,000 crores borrowings have increased. ఇంతకు ముందు 48 hours లో రైతులకు ధాన్యాలు కొనుగోలు తర్వాత పేమెంట్ జరిగేది. ఈ మధ్యలో అన్ని చోట్ల మోర్ దెన్ 2 months పోయింది. 31 lakh దీపం కనెక్షన్స్ అప్పుడు ఇవ్వటం జరిగింది. సార్ తమరు కనుక్కోమన్నారు, ఇక్కడ మన పర్ఫార్మెన్సే మనకు అడ్డం వచ్చింది. అప్పుడు 99 నుంచి దీపం ఇచ్చుకుంటూ పోయాం కాబట్టి ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజనలో మనకు చాలా తక్కువ కవరేజ్ వచ్చింది. ఆల్ ఓవర్ కంట్రీ ఓన్లీ 9 lakhs వచ్చింది సార్. దట్ ఈస్ ద రీజన్. 16-17 లో మనం స్మోక్ ఫ్రీ. దట్ ఇస్ నాట్ ది రీజన్. యు ఆర్ అనేబుల్ టు కన్విన్స్ దెమ్ దట్ ఇస్ ది రీజన్. అంటే సార్ వాళ్ళు ఈ రోజు గట్టిగా అడిగితే కన్విన్స్ చేయలేదు. అయ్యే సార్, వాళ్ళు గట్టిగా అడిగితే మీరు ఏ ప్రతిపాదికన ఇచ్చారు, మాకు ఓన్లీ 9 lakhs వచ్చాయి, కొన్ని స్టేట్స్ కి 51 lakh కనెక్షన్స్ కూడా ఇచ్చారు. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మేము బీపీఎల్ కనెక్షన్ లో ఎంతమంది కనెక్షన్స్ ఉన్నాయి, ఎంతమంది మిగిలినారు అప్లికేషన్స్ చూసి మీ దగ్గర చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే మీకు 99 నుంచి ఈ స్కీమ్ ఉందని చెప్పుకొచ్చారు సార్. వాళ్ళకి మళ్ళీ కన్విన్స్ చేయటం జరుగుతుంది సార్. సో ఫస్ట్ ఐటమ్ లో సార్ ప్రైస్ మానిటరింగ్. ఇక్కడ సీఎం గారు ఇచ్చినటువంటి గైడెన్స్ ఏంటంటే, ఏ విధంగా అయితే ప్రతి జిల్లా నుంచి జిఎస్డిపిలో కాంట్రిబ్యూషన్ ఉంటుందో సేమ్ వే ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇండికేటర్ ప్రతి జిల్లాలో ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఇక్కడ టార్గెట్ ఏంటంటే చుట్టుపక్కల స్టేట్స్ కన్నా ఆల్ ఓవర్ ఇండియా యావరేజ్ కన్నా లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ మన దగ్గర ఉండాలి.